లా ఆఫ్ కరెస్పాండెన్స్, అంతర్గతం బాహ్యానికి ప్రతిబింబం. ఇవాళ మా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, మేము ఇవాళ ఈ కష్టాలు పడ్డాము, ఆ కష్టాలు, అంతర్గతంగా నీకు బిజినెస్లో లాస్ అవుతాను అని ఉన్నది కాబట్టి నువ్వు లాస్ అయ్యావు. నాకు మంచి పెళ్ళాం రాదు అనుకున్నావు, అట్లయింది. నీకు మంచి మొగుడు రాదు అనుకున్నావు కాబట్టి జరిగింది. అంతర్గతంగా నీ భావనలు ఏవో అదే నీ జీవితం ఇవాళ అనుభవిస్తున్నది. అది రహస్యం. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ యాక్షన్ అంటే ఏంది, నీకేదో ఉద్యోగం రావాలి అంటే అప్లికేషన్ రాయాలి, నీదేదో రన్నింగ్ రేస్లో ఉండాలి అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి, నీవేదో ఏది డాక్టర్ చదవాలంటే చదవాలి, అంటే కర్మ చెయ్యకుండా ఫలితం రాదు అని. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఎలా ఉంటుంది చర్యకు ప్రతిచర్య? ఇప్పుడు నిన్ను రోడ్డు మీద పట్టుకొని నిన్ను కొట్టి ఒక మనిషి అవమానించాడు. అవమానించినప్పుడు ఈ విధవ వల్లనే నేను పాడైపోయాను, ఈ విధవ వల్లనే ఉద్యోగం పోయింది, ఈ మొగుడి వల్లనే నేను కష్టపడుతున్నానని మీరు అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్. ఏదైతే నెగటివిటీ మీరు ఇస్తారో చర్యకు ప్రతిచర్యగా మీకు రిటర్న్ వస్తుంది. అదే 8 ఆకారాన్ని సూచించారు. 8 ఆకారం ఇది. వీడు నాశనం కానీ మీరు నెగిటివ్ ఇచ్చారు, వాడి దగ్గర నుంచి కూడా నెగిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నీ కర్మగా మిగిలిపోతుంది. అది అవమానించి ఉద్యోగం పీకేసి నేను హరాస్ చేసిన భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, చుట్టాలను కానీ, పార్ట్నర్స్ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అనుకోవాలి.